హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ డ్రీమ్ డాట్. ఆల్రెడీ కేరళ నర్స్ నిమిష ప్రియ కేసు గురించి అందరూ వినే ఉంటారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. డోంట్ స్కిప్ దిస్ వీడియో. సో ఇక్కడ చూసినట్టయితే ఈవిడే నిమిష ప్రియ. ఈ మంత్ జూలై 16న జరగాల్సిన ఉరిశిక్షని కేరళ పర్సన్ అబుబాకర్ అండ్ గవర్నమెంట్ కలిసి పోస్ట్పోన్ చేయించారు. అలాగే అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి గారు నిమిషాని ఎలాగైనా ఇండియాకి తీసుకువస్తాం, దీనికోసం గవర్నమెంట్ 100% ఎఫర్ట్స్ ఇస్తుంది అనే స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారనమాట. సో ఈవిడకున్న ఒకే ఒక్క ఆప్షన్ పేయింగ్ బ్లడ్ మనీ. దీనికోసం నిమిష మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మహదీ ఫ్యామిలీతో క్షమాభిక్ష కోరడానికి అండ్ కంపన్సేషన్ ఇవ్వడం కోసం యెమెన్కి వెళ్ళడానికి కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. అందుకే ఈ ఉరిశిక్షని పోస్ట్పోన్ చేసి ఆగస్టు 14కి ఈ కేసుని వాయిదా వేశారు. నిమిషకి 12-year-old చైల్డ్ ఉంది. అన్వాంటెడ్గా చేసిన మిస్టేక్కి నిమిష అండ్ హర్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ హర్ డాటర్ ఎఫెక్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. సో గవర్నమెంట్ ఎలా అయినా నిమిషాకి హెల్ప్ చేయాలి, దానికోసం ఫండ్స్ రైజ్ చేయాలి, సేవ్ నిమిష ప్రియ క్యాంపెయిన్స్కి సపోర్ట్ చేయాలి, మెయిన్లీ నిమిష డాటర్కి సేఫ్టీ చూసుకోవాలి. సో ఇదంతా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అని చెప్పి నేను ఈ వీడియో తీశాను. అండ్ వీలైనంత వరకు ఈ ఇష్యూని స్ప్రెడ్ చేస్తే బెటర్. దీనివల్ల నిమిషాకి ఏమైనా హెల్ప్ జరుగుతుందేమో అని. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.